హాయ్ హలో ఫ్రెండ్స్, బెండకాయ కారపులుసు అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. బెండకాయలు అయితే కనీసం ఒక 10 మినిట్స్ మనం ఫ్రై చేసి బెండకాయలు అయితే ఫ్రై చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకొక కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇందులో అయితే ఉల్లిపాయ ముక్కలు, టమాటా, కరివేపాకు, వెల్లుల్లి పొట్టు తీసుకున్నాను. అవి కూడా వేసేసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 5 మినిట్స్ ఫ్రై చేసేసి నేను చింతపండు వాటర్ అయితే తీసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఇది కూడా ఇందులో అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. కనీసం ఒక 25 మినిట్స్ మనం బాయిల్ చేసుకుందాము. బెండకాయ కారపులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హాయ్ హలో ఫ్రెండ్స్, బెండకాయ కారపులుసు అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. బెండకాయలు అయితే కనీసం ఒక 10 మినిట్స్ మనం ఫ్రై చేసి బెండకాయలు అయితే ఫ్రై చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకొక కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇందులో అయితే ఉల్లిపాయ ముక్కలు, టమాటా, కరివేపాకు, వెల్లుల్లి పొట్టు తీసుకున్నాను. అవి కూడా వేసేసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 5 మినిట్స్ ఫ్రై చేసేసి నేను చింతపండు వాటర్ అయితే తీసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఇది కూడా ఇందులో అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. కనీసం ఒక 25 మినిట్స్ మనం బాయిల్ చేసుకుందాము. బెండకాయ కారపులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి,